భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. సిటీలో ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తున్నాయి, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఐటీ కార్డర్లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మణికొండ బ్యాడ్మింటన్ కోర్ట్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, గోషామహల్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లలో ఈదురుగాలులతో వర్షం పడింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్, కేశంపేట్, కొందుర్గు మండలాల్లో భారీ వర్షంతో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో చెరువు పొంగి పొర్లటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పటేల్ రోడ్, భగత్ సింగ్ కాలనీల్లో నీళ్లు ఇళ్లలోకి వస్తూ ఉండటంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. కేశంపేట్ మండలంలో కాకనూరు గ్రామంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిటీలో బంజారాహిల్స్ ప్రాంతంలోనూ భారీ వర్షం కురిసింది. కృష్ణానగర్లో భారీ వర్షంతో రోడ్లపై బైకులు కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్లో పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి. హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 8.5 సెంటీమీటర్స్ వర్షపాతం, శ్రీనగర్ కాలనీలో 6.3 సెంటీమీటర్స్, ఖైరతాబాద్లో 5.6 సెంటీమీటర్స్ చొప్పున, రాయదుర్గంలో 5.2, సరూర్ నగర్లో 5 సెంటీమీటర్స్ వర్షపాతం, అమీర్పేట్లో 4.9 సెంటీమీటర్స్, గోల్కొండలో 4.6 సెంటీమీటర్స్, యూసఫ్గూడలో 4.4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు రేవంత్ రెడ్డి. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలన్నారు. ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అధికారులంతా అందుబాటులో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గంటన్నరగా కురుస్తున్న వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు 2-3 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు.